హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశానండి ఈ బ్లాగు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకును. రాత్రి లేట్ అయిపోయిందండి, గిన్నెలేం తోమలేదు. అయితే ఈరోజు నేను సింపుల్గా పాతకాలం రెసిపీస్ చేశానండి. 2 రెసిపీస్ అవి మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అదే విధంగా చేశాను. కానీ అమ్మ వాళ్ళు దాకలో కుండలో చేస్తారు, నేనైతే కుక్కర్లో చేశాను. కొద్దిగా పని ఉండడం వల్ల ఈజీగా అయిపోతుందని. దాంతోనూ టిఫిన్ రెసిపీ కూడా పాత పద్ధతి రెసిపీయేనండి. పుల్లొట్లు అంటారు, మీకు ఏమన్నా తెలుసో తెలీదో కామెంట్లో చెప్పండి. ఆ పుల్లొట్ల రెసిపీ ఒకటి. చేసినవన్నీ కూడా పాత పద్ధతి రెసిపీస్ అండి. మా అమ్మ వాళ్ళు చేసేవారు రెసిపీసే మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఏంటంటే రాత్రి నైట్ తోమలేదు కాబట్టి ఈరోజు ఉదయం చక్కగా ఎంటలు అనేవి తోమేస్తున్నాను. తోమకపోతే మళ్ళీ కుదరదు కదా, అందుకునే. అయితే ఇవన్నీ తోమేసిన తర్వాత నేను ఈరోజు టిఫిను చెప్పాను కదా పొల్లట్లు వేసానని. అయితే దానికోసం చట్నీకి ఫస్ట్ ప్రిపరేషన్ చేశాను. ఎందుకంటే చేలోకి టిఫిన్ అనేది చేలోకి పంపించాలండి. చేలోకి టిఫిన్ పంపించాలి కాబట్టి నేను ఫస్ట్ పుట్నాలు పల్లీలు 2 కలిపి చట్నీ అనేది చేస్తున్నాను. 2 కాంబినేషన్లో చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి. కొద్దిగా నాకు రొంప ఉండడం వల్ల మాట కొద్దిగా తేడాగా బరువుగా ఉంది, ఏమనుకోవద్దు. ఫస్ట్ పండు మిరగాయలు ఉన్నాయండి నా దగ్గర. పండు మిరగాయలు పల్లీలు ఫ్రై చేసేసుకున్నానండి. తర్వాత అవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే పోపు పెట్టేసుకుంటాను. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, మరి మళ్ళీ నూనె అనేది పొయ్యాల్సిన అవసరం లేదు. అందుకే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెండిమిరగాయ వేసి వేపేసాను. తర్వాత ఈ వేపిన పల్లీల్లో కొంచెం పుట్నాలు, 2 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసేసుకుని నేను ఇవన్నీ మిక్సీ పట్టి తెచ్చేసుకుంటానండి. ఈలోపు పోపు వేగేలోపు ఇవి చల్లారిపోతాయి. ఇంట్లో అయితే నేను చట్నీ చేయకపోయేదాన్ని, కానీ ఈరోజు చేలో పనులు చేస్తున్నారండి. చేలోకి బాక్స్ పంపించాలి కదా, దానివల్ల చెయ్యాలి. నా మిక్సీ అయితే పోయిందండి, మిక్సీ తీసుకోవాలి. ఏ మిక్సీ బాగుంటుందో కామెంట్లో చెప్పండి, అది తీసుకుంటాను నేను. చట్నీ ఆడుకొచ్చాను. మరీ పలచుకుంటే చేలో పంపిస్తే ఒలిగిపోతుంది కదా, బాగోదని కొంచెం మీడియంగా కలుపుకొని పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం అట్లు వేసుకుందాము. పుల్లట్లు అంటే ఇప్పుడు దోశలకైతే కొద్దిగా పలచగా పావాలంటే మనం కొద్దిగా బియ్యం ఎక్కువ వేసుకోవాలండి. ఈ పుల్లట్లకి బియ్యం ఎక్కువ వేయకూడదు, మెత్తగా దూదులాగా దలసరగా వేసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటాయండి. ఎన్ని తిన్నా కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి నోట్లోకి, అంత బాగుంటాయి. నేనైతే మీకు ఈ పుల్లట్లు కొలతలు కావాలంటే నా కామెంట్లో అడగండి. నేను పుల్లట్లు కొలతలు మీకు మరో వీడియోలో చెప్తాను. వీడియో చేసి మీకు కంపల్సరిగా చెప్తాను నేను. ఈ పుల్లట్లుకి ఏ కొలతలతో పోసుకుంటే అలా వస్తాయని స్వాంజీలా వస్తాయండి దోశలు అనేవి. టేస్ట్ ఉంటుందండి, ఎంత బాగుంటుంది చూడండి. ఇదిగో మన దోశలకైతే అలా హోల్స్ ఉండవు, ఈ పుల్లట్లకైతేనే అలా హోల్స్ పడతాయి. దలసరిగా వేసుకుంటాం కదా, టేస్ట్ అయితే స్పాంజిల్లాగా కమ్మగా ఉంటాయండి. కొంచెం పుల్లగా కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. రెసిపీస్ కావాలితే నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు కంపల్సరిగా షేర్ చేసుకుంటాను. తర్వాత అయితే వంకాయ పప్పు చేశానండి. వంకాయ పప్పు కూడా మనకు పాత పద్ధతే. అమ్మ అయితే చక్కగా దాకలే వేసి ఉడకబెట్టి వండేది. నాకు కొంచెం టైం కావాలని నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వంకాయ, ఓ పావుగంట నానబెట్టుకున్న పప్పు, కొంచెం పసుపు వేసేసి, పసుపు క్లిప్ మిస్ అయిపోయిందండి, కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలండి. పప్పు అనేది మరీ పేస్ట్ అయిపోకూడదు. విజిల్స్ తీసిన తర్వాత కొద్దిగా కారము, ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి.
చింతపండు ఉడికే వరకు 2 నిమిషాలు ఉడకబెట్టి తాలింపు పెట్టేసుకోవడమే. సూపర్గా ఉంటుందండి. ఇది కూడా సింపుల్ డిష్ అండి. ఇది కూడా అమ్మ చేసేదే. ఇప్పుడు ఇదేంటంటే గుడ్డు పొరట అంటారండి దీన్ని. మేమైతే పొరట అని అంటాం. మీరైతే ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కోసానండి. తర్వాత ఒక 2 పచ్చిమిరకాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవైతే కొంచెం బాగానే వేపాలండి. బాగా బ్రౌను అదే మనకు బంగారం రంగు కన్నా ముద్దర రంగు రావాలి. నేను 3 గుడ్లు తీసుకున్నానండి. ఇవి 2 ఉల్లిపాయలు సరిపోతుంది 3 మనుషులకి. ఎవళ్ళైతే ఒకళ్ళైనా తినొచ్చు, ఇద్దరైనా తినొచ్చండి. కానీ నాకు పప్పుకి సైడ్ డిష్ కాబట్టి నేను సరిపోతుందండి. ఉల్లిపాయల మట్టుకు కొంచెం ఉప్పు వేసుకుని బాగా వేపుతున్నాను. బాగా వేగితేనే బాగుంటుందండి ఇది అమ్మ చేసేది అప్పట్లోనూ. నాకు గుర్తుండిపోయింది అలాగా. సర్లే మన ఫ్యామిలీకి కూడా ఒకసారి చేసి చూపిస్తే అది మన ఫ్యామిలీ కూడా చేసుకుని టేస్ట్ అనుభవిస్తారు కదా, ఆస్వాదిస్తారు కదా టేస్ట్ అనేసి ఒకసారి షేర్ చేద్దామని చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పచ్చి మసాలా ఉంటుంది, మీకు తెలుసు కదా. నేను పచ్చి మసాలా ఆల్ ఇన్ వన్ అన్నీ వేసి ఆడతాను, గసగసాలతో సహా. అది ఉంటే వేసానండి ఒక ముద్ద. లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు ఇవన్నీ మసాలా వేసుకోవచ్చు. కొంచెం మసాలా మీరు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర పచ్చి మసాలా ఉంది కాబట్టి మసాలా వేగిన తర్వాత కారం వేసి, కారం కూడా వేగిన పచ్చివాసన పోయే వరకు వేపి 3 గుడ్లు కొట్టి ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలండి. ఎందుకంటే ఫస్టే కలిపేస్తే అది బాగా చిదుముడు అయిపోతుందండి. అలా అవ్వకూడదు. అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటే మనం ఆ పప్పులో నంచుకుని తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది మనం ఆస్వాదిస్తే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, నేను ఒక్కొక్క స్పూను, చిన్న స్పూన్తో 1 స్పూన్ నీళ్ళు పోసాను. ఎందుకంటే ఆ మసాలా, కారము, మనం కళ్ళుప్పు వేసాం కదండి, అదంతా కలవడం కోసం ఒకే 1 స్పూన్ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. కానీ 1 స్పూన్ వేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. చూసారు కదా ముక్కల్లాగా. ఇప్పుడు నేనైతే పప్పులో నంచుకుని తింటాను. సూపర్గా ఉంటుందండి. మీకు ఎవరికైనా మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. ఇది అమ్మ రెసిపీ. గొంతు అస్సలు బాగాలేదండి. చూడండి, నేను ఫస్ట్ అయితే ఉట్టుక్కురి కలిపాను 2 ముద్దలు. సూపర్గా ఉంది టేస్ట్. తర్వాత పప్పులో నంచుకుని చూపిస్తాను. మీకు ఎవరికైనా మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు రెసిపీలు వీడియోలోకి వెళ్ళి చూడండి. రెసిపీ సింపుల్గా, ఈజీగా, చాలా క్లిక్గా ఉంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.